రేపే జూలై 29 బుధవారము గురు పౌర్ణమి. ఎంతో పవిత్రమైనటువంటి రోజు. ఈ గురు పౌర్ణమినే ఆషాఢ పౌర్ణమి అని కూడా పిలుస్తూ ఉంటారనమాట. మనకు పౌర్ణములు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ అన్ని పౌర్ణమిలలో కల్లా కూడా ఈ గురు పౌర్ణమి అనేది చాలా చాలా శక్తివంతమైనటువంటి రోజు. ఈ పవిత్రమైనటువంటి రోజున శ్రీ మహావిష్ణువును అలాగే లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటారు. ఇంకా చంద్రుడికి ఆర్ఘ్యం సమర్పిస్తూ ఉంటారు. అలాగే చంద్రుడిని పూజిస్తూ ఉంటారు. ఇంకా ఈ గురు పౌర్ణమి రోజున మనం చేసేటటువంటి పూజలకు, పరిహారాలకు, దానాలకు, ధర్మాలకు కోటి రెట్ల పుణ్య ఫలితం ఉంటుంది అని చెప్పేసి మనకు పండితులు చెప్తున్నారు. కాబట్టి ఇంతటి పవిత్రమైన ఈ రోజున మనం చేసే పూజలు, పరిహారాలు ఆ దైవానికి చెందాలి అంటే ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున కూడా ఈ కూరను వండటం కానీ తినటం కానీ చేయకూడదు. ఇంట్లోనే కాదు బయట కూడా తినకూడదనమాట. ఎందుకంటే తెలిసి కానీ తెలియక కానీ ఈ కూరను వండినా లేదా తిన్నా కూడా చేతిలో చిల్లి గవ్వలేక అప్పుల పాలైపోతారు. అనారోగ్య సమస్యలు వచ్చి పడతాయి. జన్మ జన్మల దరిద్రం అనేది పట్టి పీడిస్తుంది. విష్ణుమూర్తి లక్ష్మీదేవి యొక్క ఆగ్రహానికి గురవుతారు. కాబట్టి ఈ కూరలను వండొద్దు. చాలామంది ఆడవాళ్ళు ఏంటంటే నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ ఉంటారు. కానీ మన సమస్యలు అనేవి అంతే ఉంటాయి. మేము పూజలో ఏ పొరపాటు చేస్తే మాకెందుకు ఈ సమస్యలు వస్తున్నాయి, మాకెందుకు ధనం చేతిలో నిలబడట్లేదని చెప్పేసి చాలా సందర్భాలలో మనం బాధపడుతూ ఉంటాము. దాంట్లో ముఖ్యమైనది తెలియక కూరల విషయంలో చేసేటటువంటి ఈ పొరపాటేనమాట. నాన్ వెజ్ తినకూడదు సాధారణంగా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ కూరగాయల్లో కూడా కొన్ని రకాల కూరలు అనేవి ఇలాంటి తిథుల్లో వండకూడదు. వండితే మనకు గ్రహాలు అనేవి వ్యతిరేకిస్తాయి అని చెప్పేసి మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి కూరల విషయంలో కూడా జాగ్రత్త అనేది తప్పనిసరి. అంటే మనకు వీటి వల్ల ఏంటంటే కొన్ని రకాలుగా సమస్యలు వచ్చి పడటము, ఉద్యోగ వ్యాపారాలలో కొంత నష్టం అనేది మనకు కలగటము, మన ఆలోచన విధానం ఏంటంటే రకరకాలుగా మారిపోవటము, మనం ఏ పనైనా సరే ఎంతో జాగ్రత్తగా చేస్తున్నప్పటికీ కూడా అసలు సమస్యలు ఎక్కడి నుంచి వచ్చి పడుతున్నాయో, పరిస్థితులు కూడా మా మీద పగబట్టినయ్యా అన్నట్లుగా ఏదో ఒక రకంగా మనిషికి మనకేంటంటే సమస్యలు వస్తూ ఉంటాయి అన్నమాట. అలాంటివన్నీ కూడా తొలగిపోవటానికి ఈ గురు పౌర్ణమి రోజున చేసేటటువంటి పూజలు, పరిహారాలు అనేవి చాలా శక్తివంతంగా ఉపయోగపడతాయి. అలాగే ఈ కూరల విషయంలో కూడా ఈ జాగ్రత్త తీసుకోవటం వలన మీరు చేసే పూజకు మంచి ఫలితం అనేది కలుగుతుందన్నమాట. అలాగే అసలు ఈ రోజున ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు, మనం చేసే పొరపాట్లు ఏంటి, అసలు ఈ గురు పౌర్ణమి యొక్క విశిష్టత ఏంటి, మనం తినే ఆహారం అనేది మన జీవితాల మీద ఎంత బలమైనటువంటి ప్రభావం చూపిస్తుంది అనేది కూడా ఇక్కడ నేను క్లియర్గా చెప్తాను. మనం తినే ఆహారాన్ని బట్టి మన యొక్క ఆలోచన విధానము, మన యొక్క ఆరోగ్యము, ఆయుష్ కూడా ఆధారపడి ఉంటాయి అన్నమాట. మనం చూడండి ఈ రోజుల్లో అధిక బరువుతో చాలామంది కూడా అనారోగ్య సమస్యల పాలవుతున్నారనమాట. ఎంత కష్టపడి పనిచేసినా కూడా ఈ అధిక బరువు వలన ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు, చిన్న వయసులోనే షుగర్లు, బీపీలు, థైరాయిడ్లు ఇలాంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో చాలామంది కూడా అల్లాడిపోతూ ఉంటున్నారనమాట. వాటికి కారణం ఏంటంటే కూరలు మనం తినే ఆహారం కాదంటారా? ఒక్కసారి ఆలోచించండి. మనం తినే ఆహారం అనేది మన యొక్క ఆయుష్ మీద ఎంత బలమైనటువంటి ప్రభావం అనేది చూపిస్తుందో. కాబట్టే ఇలాంటి రోజుల్లో మనం చేసే పనుల విషయంలో అంత జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి మనకు పెద్దవాళ్ళు పదే పదే చెప్తూ ఉంటారనమాట. ఈ రోజున ఏంటంటే ప్రత్యేకంగా విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు. ధనానికి ఆది దేవత లక్ష్మీదేవి. కాబట్టి ఈ రోజున ఇంట్లో లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించడం వలన మనకున్నటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి. అంతేకాకుండా ఈరోజు దత్తాత్రేయుని, వ్యాస మహర్షిని కూడా పూజిస్తూ ఉంటారు. ఎందుకంటే వ్యాస మహర్షి జన్మించింది కూడా ఈ రోజునే. వ్యాస మహర్షి మనకు మహాభారతాన్ని అందించారు. ఇలా వ్యాస మహర్షిని, దత్తాత్రేయుడిని, దక్షిణామూర్తిని ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటారనమాట. ఇంకా మన యొక్క గురువులను కూడా ఈ రోజున పూజించినట్లయితే మన జాతకంలో గురుబలం అనేది బాగా పెరుగుతుంది.
అసలు ఈ గురు పౌర్ణమి యొక్క విశిష్టత ఏంటంటే, మన జాతకంలో గురుగ్రహం అనేది బలహీనంగా ఉంటే, మనకు కష్టాలు, సమస్యలనేవి ఎక్కువగా వస్తా ఉంటాయన్నమాట. అంటే మనం చేసే ప్రతి పనిలో కూడా ఏదో ఒక అడ్డంకులు రావటము, మనకు అనారోగ్య సమస్యలు రావటము, నష్టాలు జరగటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అదే గురుగ్రహం బలంగా ఉందనుకోండి, మనకు సమస్యల సంఖ్య అనేది పూర్తిగా తగ్గిపోతుంది. కాబట్టి అలాంటి గురు బలాన్ని పెంచుకోవటానికి ఇది చాలా చాలా మంచి రోజనమాట. కాబట్టి ఈ గురు పౌర్ణమి రోజున మీరేం చేస్తారంటే, ఏదైనా దేవాలయంలో పులిహారను భక్తులకు పంచండి. నిమ్మకాయ పులిహార కానీ, చింతపండు పులిహార కానీ ఇలాంటివి చేసుకొని పులిహారను భక్తులకు పంచండి. అలాగే నానబెట్టి ఉడకబెట్టినటువంటి శనగలను కూడా మీరు భక్తులకు పంచండి. అంటే దక్షిణామూర్తి దేవాలయంలో కానీ, లేదా సాయిబాబా గుళ్ళో కానీ ఇట్లా మీరు వీటిని పంచొచ్చనమాట. ఇంకా ఈ రోజున పసుపు కొమ్ములు తెచ్చుకోండి. ఈ రోజున ఇంటికి పసుపు కొమ్ములు కొనుక్కొచ్చుకుంటే మీరు బంగారాన్ని కొనుక్కొని తెచ్చుకున్నట్లేనమాట. అలా పసుపు కొమ్ములు తెచ్చి పెట్టుకొని పూజలో పెట్టుకొని, తర్వాత ఆ పసుపు కొమ్ములను పూజించిన పసుపు కొమ్ములను మీ బీరువాలో డబ్బులు పెట్టుకునేటటువంటి స్థలంలో కానీ, లేదా మీ గల్లా పెట్టిలో కానీ, లేదా మీ యొక్క పర్సులో కానీ పెట్టుకోవటం వలన అవి ధనాన్ని విపరీతంగా ఆకర్షిస్తాయి. అలాగే ఈరోజు ఒక అత్తరు సీసాని ఇంటికి తీసుకొచ్చుకొని మీ పూజ గది దగ్గర, గుమ్మాల దగ్గర చల్లుకోవటం వలన ఆ యొక్క సువాసనకు లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి అడుగు పెడుతుందనమాట. అలాగే ఇంట్లో తప్పనిసరిగా పసుపు నీటిని చిలకరించాలి. ఈ గురుబలం అనేది పెరగటానికి ఈ పనులన్నీ కూడా చాలా బాగా ఉపయోగపడతాయన్నమాట. కాబట్టి తప్పనిసరిగా ఈ పనులనేవి చెయ్యాలి. ఈ రోజున ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయాలి. ధూపంలో ఒక చిటికెడు పసుపును వేసుకోవటం వలన మీ ఇంట్లో ఉన్నటువంటి దుష్ట శక్తులన్నీ కూడా బయటికి పారిపోతాయన్నమాట. ఇక ఈ గురు పౌర్ణమి రోజున మీ జాతకంలో ఇంకా గురుబలం అనేది విపరీతంగా పెరగటం కోసము మీరు పసుపు డబ్బాలో ఇది ఒక్కటి గనక వేసినట్లయితే మీకు ధనం అనేది 4 దిక్కుల నుంచి దూసుకు వస్తుంది. పసుపు అనేది గురువుకు సంబంధించిందనమాట. మన జాతకంలో అదృష్టాన్ని, గురుబలాన్ని విపరీతంగా పెంచుతుంది. కాబట్టి రేపు మీరు పసుపు జాడీలో కానీ, పసుపు డబ్బాలో కానీ ఇది వేసుకున్నట్లయితే మీ యొక్క సుడి తిరుగుతుందని చెప్పుకోవచ్చు. మన వంటగదిలో పసుపు ఉంటుంది కదా, అంటే మనం వంటల్లో వేసుకునే పసుపు డబ్బాలో ఇది వెయ్యాలన్నమాట. పూజ గదిలో ఉన్న పసుపు డబ్బాలో కాదు, వంటగదిలో ఉన్న పసుపు డబ్బాలో ఇది వెయ్యాలి. అలాగే పసుపు ఎప్పుడూ కూడా ఇంట్లో నిండుగా ఉండేలా చూసుకోండి. ఒక తెల్లటి కాగితం తీసుకొని దాంట్లో నా అప్పులన్నీ తీరిపోవాలి, లేకపోతే మీ యొక్క సమస్య ఏదైతే అది రాసేసుకోండి. ఒక స్పూన్ పసుపు అనేది తీసి పక్కకు పెట్టేసి, తర్వాత దాంట్లో 2 వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక స్పూను మెంతులు ఉంటాయి కదా, ఆ ఒక స్పూను మెంతులు, 4 యాలకులు, ఈ మూడిటిని కూడా ఆ పేపర్‌లో వెయ్యాలనమాట. ఆ సమస్య రాసి వెయ్యాలి. ఆ సమస్య కూడా మీరు రెడ్ స్కెచ్‌తో రాయాలనమాట. ఇక్కడ వెల్లుల్లి అనేది శత్రు నాశనానికి ఉపయోగపడుతుంది. యాలకులు ధనాన్ని ఆకర్షిస్తాయి. మెంతులు ఏంటంటే మనకి ఇవి చేదు, అంటే గురుబలాన్ని బాగా పెంచుతాయి. మనకు పసుపు రంగులో ఉంటాయి కాబట్టి, అలాగే మన జీవితంలో ఉన్న ఈ ఆర్థిక కష్టాలను, అప్పుల సమస్యల నుంచి బయటపడేస్తాయన్నమాట. ఇలా ఈ మూడింటిని కూడా ఆ పేపర్‌లో పెట్టేసేసి, ఇక్కడ చూపించినట్లుగా పొట్లంలాగా కట్టేసేసి, మీరు వాడుతున్నటువంటి వంటల్లో వాడే పసుపు డబ్బాలో ఇది వెయ్యాలన్నమాట. ఒక స్పూన్ పసుపు తీసి పక్కన పెట్టేసేసి, ఒక చిన్న పొట్లం చాలు. ఒక చిన్న పొట్లంలాగా చేసుకొని మీరు వేసుకుంటే సరిపోయిద్దనమాట. ఈ పొట్లం మీరు ఈసారి పసుపు అయిపోయేదాకా అప్పుడు దాకా ఉంచుకోండి. తర్వాత పసుపు అయిపోతుంది అని అనుకున్నప్పుడు ఈ పొట్లాన్ని కూడా తీసేసి వాటిని ఏదన్నా పచ్చని చెట్టు మొదట్లో కానీ, పారే నీటిలో కానీ పడేసేయండి. ఇలా చేయటం వలన ఈ గురు పౌర్ణమి రోజున చూడండి, మీకు డబ్బు అనేది ప్రవాహంలాగా వచ్చి పడుతుందనమాట. చాలా చాలా పవర్ఫుల్ పరిహారం ఈ పసుపు డబ్బా పరిహారం, కాబట్టి ఇది చేసుకోండి. అలాగే మీకు దగ్గరలో మీకు చదువు నేర్పినటువంటి గురువులు ఎవరన్నా ఉంటే వారి దగ్గరకు వెళ్ళి వారికి ప్రేమగా దక్షిణను సమర్పించి వారి యొక్క పాదాలను తాకి నమస్కారం చేసుకోండి. ఎందుకంటే గురువు అంటే మన జీవితాల్లోకి జ్ఞానాన్ని తెచ్చినటువంటి గొప్ప వాళ్ళనమాట. గురువులు లేకపోతే మనం ఈ రోజున ఈ మాత్రం కూడా బ్రతకగలిగే వాళ్ళం కాదండి. ఇలా మనకు బుద్ధిని,
జ్ఞానాన్ని, తెలివితేటలను అందించిన వాళ్ళు గురువులనమాట. కాబట్టే తల్లి, తండ్రి, గురువు తర్వాతే దైవం అంటారు. అలాంటి గురువులకు ఇంకా మీకు శక్తి ఉంటే పసుపు రంగులో ఉన్నటువంటి పట్టుబట్టలను, అలాగే ప్రేమతో పండ్లను, పలహారాలను, కానుకను సమర్పించితే చాలా చాలా మంచిదనమాట. వాళ్ళ యొక్క ఆశీర్వాదం తీసుకుంటే మీ జీవితంలో గురుబలం అనేది పెరిగి మీ యొక్క కోరికలన్నీ కూడా నెరవేరుతాయన్నమాట. కాబట్టే మన పెద్దవాళ్ళు గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవేం నమః అని చెప్పేసి మనకు నేర్పుతూ ఉండేవాళ్ళు. అంటే గురువులు మనకు జ్ఞానాన్ని, మంచి గుణాలను, సంస్కారాలను అందిస్తారనమాట. కాబట్టి అలాంటి గురువులను మీరు పూజించడం వలన మీ యొక్క జీవితమే మారిపోతుంది. ఒకవేళ గురువులు అందుబాటులో లేకపోతే మీ పెద్దవాళ్ళు అంటే తల్లిదండ్రులను కానీ, అత్తామామలను కానీ పూజించవచ్చు అనమాట. అంటే వాళ్ళ యొక్క పాదాలకు నమస్కారం చేసుకొని వాళ్ళ యొక్క ఆశీస్సులు మీరు తీసుకోవటం వల్ల కూడా మీ యొక్క జాతకంలో గురుబలం అనేది పెరుగుతుంది. ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా సూర్యోదయానికి ముందుగానే నిద్ర అనేది లేవాలన్నమాట. అలా లేచి చక్కగా ఇంటి యొక్క గుమ్మం ముందల శుభ్రంగా చీపిరితో చిమ్ముకొని నీటితో కడిగి బియ్య పిండితో కానీ ముగ్గు పిండితో కానీ ముగ్గులు అనేవి వేసుకోవాలన్నమాట. ఈ రోజుల్లో చాలామంది కూడా అపార్ట్మెంటుల్లో ఇలా చిన్న చిన్న అంటే సిటీస్లో ఉంటున్నారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే అక్కడ వాళ్ళ గుమ్మాల ముందలే చిన్న చిన్న ముగ్గులు వేసుకునే అవకాశం అనేది ఉంటుంది. వాళ్ళేంటంటే చాక్ పీసులతో ముగ్గులు వేస్తున్నారు. అలా ఎప్పుడూ కూడా వేయకూడదన్నమాట. మనం వేసేది చిన్న ముగ్గు అయినా సరే చక్కగా బియ్య పిండితోటి మీరు ముగ్గులు వేసుకొని పసుపు కుంకుమలు చల్లుకోవాలి. చాక్ పీస్తో ముగ్గు వేస్తే ఆ ఇంటి లోపలికి లక్ష్మీదేవి అడుగు కూడా పెట్టదు. కాబట్టి ఇది మీరు గుర్తుంచుకొని బియ్య పిండితో కానీ లేదా ముగ్గు పిండితో కానీ ముగ్గులు అనేవి మీ గుమ్మాల బయట వేసుకొని చక్కగా పసుపు కుంకుమ పుష్పాలతోటి మీరు అలంకరణ చేసుకుంటే ఆ ఇంటి లోపలికి లక్ష్మీదేవి వెతుక్కుంటూ మరి వస్తుందన్నమాట. తరువాత ప్రతి ఒక్కరూ కూడా తల స్నానం అనేది చెయ్యాలి. ఈ రోజున స్నానం చేసేటటువంటి నీటిలో మీ జాతకంలో గురుబలం పెరగటం కోసము ప్రతి ఒక్కరూ కూడా చిటికెడంత పసుపు వేసుకొని స్నానం చేయండి. పసుపు అనేది మన ఇంట్లో మన వంటగది అందరికీ ఉంటుందన్నమాట. కాబట్టి మీరు స్నానం చేసే నీటిలో ఇలా చిటికెడు పసుపు వేసుకొని స్నానం చేయటం వలన మీ జాతకంలో గురుబలం అనేది బాగా పెరుగుతుందన్నమాట. లేదు అనుకుంటే ఒక గుప్పెడు వేపాకులైనా వేసుకొని చేయొచ్చు. తరువాత పసుపు రంగు వస్త్రాలు ధరించాలి. పసుపు రంగు వస్త్రాలు ధరించడం వలన మీ జాతకంలో గురుబలం అనేది విపరీతంగా పెరుగుతుందన్నమాట. ఈ గురుబలం అనేది మన జాతకానికి ప్రాణంతో సమానమైనది. కాబట్టి పసుపు రంగు వస్త్రాలు ధరించి అలాగే ఆడవారు చేతికి పూజ చేసేటప్పుడు మట్టి గాజులు వేసుకోండి. అవి పసుపు రంగులో ఉన్నటువంటి మట్టి గాజులు వేసుకుంటే మీ భర్త సంపాదన, ఆయుష్ అనేది పెరుగుతుంది. తరువాత కాళ్ళకు కూడా తప్పనిసరిగా పసుపును రాసుకోవాలి. ఇలా కాళ్ళకు పసుపును రాసుకోవటం వలన మన కాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు తగ్గి దానివల్ల మనకు అదృష్టం అనేది కలుగుతుందన్నమాట. అంతేకాని ఈ రోజున ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో నలుపు రంగు బట్టలు అనేవి ధరించకూడదు. మనము వేసుకునేటటువంటి రంగుల వస్త్రాలు ఏవైతే ఉంటాయో అవి ఇలాంటి ప్రత్యేకమైనటువంటి పండుగల్లో మన యొక్క అదృష్టాన్ని రెట్టింపు చేస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ రోజున గురు పౌర్ణమి రోజున పసుపు రంగు వస్త్రాలు అనేవి ప్రతి ఒక్కరూ కూడా వేసుకోవాలి. అంతేకాని నలుపు రంగు వస్త్రాలు వేసుకోకూడదు. పూజలో తప్పనిసరిగా పసుపు కలిపినటువంటి అక్షింతలను పెట్టి చక్కగా పూజ పూర్తయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఆ అక్షింతలను తల మీద వేసుకోవటం వలన దానివల్ల కూడా మీ జీవితంలో గురుబలం, అదృష్టం అనేవి పెరుగుతాయి. గడపలకు కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టుకోవాలి. లేదా బంతిపూల తోరణాలనైనా సరే మీరు కట్టుకోవచ్చు. గుమ్మానికి ఇరువైపులా స్వస్తిక్ గుర్తులు అనేవి పసుపుతో మీరు వేసుకోవాలి. ఈ స్వస్తిక్ గుర్తులు ఏంటంటే మీ ఇంటి మీద ఉన్నటువంటి నరదిష్టిని, జనాల యొక్క ఏడుపులను పూర్తిగా తీసేసి మీకు అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని తెచ్చిపెడతాయన్నమాట. ఇలా చక్కగా ఇంట్లో పూజ అనేది చేసుకోవాలన్నమాట. ఈ రోజున ముఖ్యంగా విష్ణుమూర్తి, లక్ష్మీదేవి ఇద్దరూ కలిసి ఉన్నటువంటి చిత్రపటానికి, అలాగే సాయిబాబాకు, దక్షిణామూర్తికి, దత్తాత్రేయునికి ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారన్నమాట. ఇలాగా ఈ రోజున గనక మీరు గంధము, కుంకుమ, పుష్పాలతోటి అలంకరణ చేసి పూజలో పులిహారను, ఉడకబెట్టినటువంటి గుగ్గిళ్లను నైవేద్యంగా పెట్టేసేసి మీరు పూజ చేసుకున్నట్లయితే మీ జాతకంలో గురుబలం అనేది బాగా పెరుగుతుందన్నమాట. దానివల్ల మీ యొక్క సమస్యల సంఖ్య అనేది పూర్తిగా తగ్గిపోతుంది.
ఈ రోజున పూజ చేసేటప్పుడు ఏంటంటే తప్పనిసరిగా పూజలో పసుపు రంగు ఒత్తులతో దీపారాధన అనేది చెయ్యాలి. అంటే మీరు నీటిలో కాస్తంత పసుపు వేసి ఈ తెల్ల ఒత్తులను అందులో వేస్తే పసుపు ఒత్తులుగా మారతాయి. తర్వాత వాటిని చక్కగా తుడిచి ఆరిన తర్వాత మీరు ఆ ఒత్తులతో దీపారాధన చెయ్యాలన్నమాట. అలా పసుపు ఒత్తులతో దీపారాధన చేస్తే మంచిది. అలాగే పసుపు రంగు పుష్పాలను దేవుళ్లకు సమర్పిస్తే మీ యొక్క పూజకు రెట్టింపు పుణ్య ఫలితం అనేది కలుగుతుంది. ఇంకా తులసి కోట దగ్గర కూడా చక్కగా ముగ్గులు వేసి పసుపు కుంకుమలు చల్లి నేతి దీపం అనేది వెలిగించడం వలన మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. తులసి కోటను పూజించడం వలన మన జాతకంలో ఉన్నటువంటి దరిద్రాలు దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఇక సాయంత్రం పూట కూడా చంద్రుడికి ఆర్ఘ్యం సమర్పించాలి. అంటే చంద్రుడికి ఆర్ఘ్యం సమర్పించేటప్పుడు ఒక గ్లాసులో పాలు తీసుకొని అందులో కాస్తంత నీటిని కలిపి అలాగే కాస్తంత పసుపును అక్షింతలను వీటిని కలిపేసేసి చంద్రుడికి ఆర్ఘ్యం సమర్పించి నమస్కారం చేసుకోవాలి. అలాగే ఆ చంద్రుడి యొక్క కిరణాలకి ఈ రోజున శక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఆ అమృత కిరణాలు మన శరీరాన్ని తాకేలాగా చంద్రుడి ముందల నుంచొని చంద్రుడికి నమస్కారం చేసుకుంటే మన యొక్క కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది. మన యొక్క ఆయుష్ కూడా పెరుగుతుందన్నమాట. ఇంకా ఈ రోజున ఎవరికైనా మొండి కోరికలు ఉన్నాయి, మాకు తీరట్లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటున్నారు. అంటే వివాహాలు ఆలస్యం అవ్వటము, సంతానం కలగకపోవటము, ఉద్యోగాల్లో వ్యాపారాల్లో నష్టాలు రావటం, ఇలాంటివి ఏదైనా ఉంటే శనగల మాలను మీరు సాయిబాబా కానీ దత్తాత్రేయ కానీ దక్షిణామూర్తికి కానీ సమర్పించండి. శనగల మాలను వేయండి. అంటే నానబెట్టినటువంటి శనగలను పసుపు కలిపినటువంటి దారానికి 108 శనగలను గుచ్చి మాలలాగా తయారు చేసి మీరు స్వామికి వేస్తే మీ యొక్క కోరికలు అనేవి ఖచ్చితంగా నెరవేరుతాయి. అలాగే ఈరోజు గోమాతను పూజిస్తే మీకు 33 కోట్ల దేవతల యొక్క ఆశీర్వాదం అనేది కలుగుతుందన్నమాట. ఇలా ఈ రోజున గోవుకు కూడా నానబెట్టినటువంటి శనగలను లేదా ఉడకబెట్టినటువంటి శనగలను బెల్లంతో కలిపి తినిపించడం వలన మనకు అదృష్టం అనేది కలిగి జాతకంలో గురుబలం అనేది విపరీతంగా పెరుగుతుందన్నమాట. అయితే వీటిని ముందు రోజే రాత్రి నానబెట్టేసేసుకొని బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. ఇది గుర్తుంచుకోండి. ఇంకా ఈ పౌర్ణమి రోజున ఏంటంటే సాయిబాబా గుడికి కానీ లేదా దక్షిణామూర్తి దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే దునిలో కొబ్బరికాయ వేయండి. ఇలా వేయటం వలన ఏంటంటే మనకున్నటువంటి తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మనకు అదృష్టం అనేది పెరుగుతుంది. దునిలో కొబ్బరికాయతో పాటుగా మీరేంటంటే కాస్తంత కర్పూరాన్ని అలాగే నవధాన్యాలను కూడా వేసి మీరు దునికి నమస్కారం చేసుకోవటం వలన మీ యొక్క జాతకంలో గురుబలం అనేది బాగా పెరుగుతుంది. అలాగే పూజ చేసేటప్పుడు పూజ దగ్గర ఒక పసుపు దారాన్ని పెట్టి తర్వాత ఆ పసుపు దారాన్ని మీ చేతికి కట్టుకోవటం వల్ల నరదిష్టి పోతుంది. ఇంకా ఈ రోజున చేసేటటువంటి దాన ధర్మాలకు విశేషమైనటువంటి ఫలితం ఉంటుందన్నమాట. అంటే ఎవరికైనా పసుపు రంగులో ఉన్నటువంటి అరటి పండ్లను దానంగా ఇవ్వటము, లేదా ఎవరికైనా ఒకరికి భోజనం పెట్టటము, లేదా పులిహార ప్యాకెట్లను ఇవ్వటము, పెరుగన్నాన్ని ఇవ్వటము, ఇలాంటివి చేయటం వలన శనగలను కానుకగా సమర్పించడం, ఇలాంటివి చేయటం వలన ఏంటంటే మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోతాయి. ఈ రోజున విష్ణుమూర్తి స్వరూపమైనటువంటి రావి చెట్టును కానీ లేదా దత్తాత్రేయ స్వరూపమైనటువంటి మేడి చెట్టును కానీ మీరు పూజించి ప్రదక్షిణలు చేయటం వలన మీకున్నటువంటి సమస్యలు కానీ కష్టాలు కానీ పేదరికం కానీ ఇవన్నీ తొలగిపోయి మీకు బాగా కలిసి వస్తుంది. అంటే ఆ చెట్లు దగ్గర ఒక నేతి దీపాన్ని వెలిగించి 11 సార్లు ప్రదక్షిణలు చేస్తే మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. మీకేదైనా ఎవరైనా సంతానం లేకపోతే సంతానం కలగటము, మీ యొక్క అనారోగ్య సమస్యలన్నీ తగ్గిపోవటము, మీ యొక్క అప్పుల సమస్యల నుంచి మీరు బయటపడగలగటము, ఇలాంటివన్నీ కూడా జరిగి మీరు సుఖంగా సంతోషంగా ఉంటారనమాట. ఇలా మాకు గుడికి వెళ్ళే శక్తి లేదు, మాకు కుదరదు అని అనుకున్న వాళ్ళు ఇంట్లో తులసి కోట దగ్గరైనా సరే మీరు దీపం వెలిగించి ప్రదక్షిణలు చేసుకుంటే అలాగైనా సరే మీకు కలిసి వస్తుందన్నమాట. పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు. ఈ రోజున లక్ష్మీదేవిని పూజించడం వలన ఆ తల్లి యొక్క అనుగ్రహంతో మనకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మరి మనం చేసేటటువంటి ఈ పూజలు పరిహారాలు ఆ దైవానికి చెంది మరి మన జాతకంలో గురుబలం పెరగాలి, మనకు అదృష్టం అనేది కలగాలి, మన యొక్క కోరికలన్నీ నెరవేరాలి అంటే మరి కూరల విషయంలో కూడా ఈ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పుకున్నాం కదండి. మరి వండకూడని కూరలు ఏంటనేది ఇప్పుడు నేను క్లియర్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ రోజున పొరపాటును కూడా వండకూడనటువంటి కూరల్లో మొట్టమొదటి కూరగాయ వచ్చేటప్పటికి పొట్లకాయ అన్నమాట.
ఈ రోజున పొట్లకాయలను ఎట్టి పరిస్థితుల్లో వండొద్దు, తినొద్దు. ఈ రోజున మనకు అంటే దత్తాత్రేయుడితో పాటుగా విష్ణుమూర్తి, లక్ష్మీదేవితో పాటుగా దక్షిణామూర్తితో పాటుగా వ్యాస మహర్షితో పాటుగా శివుడిని కూడా పూజిస్తారనమాట. కాబట్టి ఈ రోజున పొట్లకాయను పొరపాటున వండినా తిన్న జన్మ జన్మల దరిద్రము. అలాగే ములక్కాయలను కూడా ఈ రోజున వండొద్దు, తినొద్దు. అసలు ఇంటికి కూడా కొనుక్కొని తెచ్చుకోవద్దు. ఇలా తెచ్చుకోవటం వలన మీరు అప్పుల పాలైపోతారు. ఆర్థిక సమస్యలు అనేవి విపరీతంగా పెరిగిపోతాయి. ఇక కాకరకాయలు, ఈ కాకరకాయలను కూడా ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో వండొద్దు, తినొద్దు. దరిద్ర బాధలు అనేవి పెరుగుతాయి. ఈ కాకరకాయలు ఎలాగైతే చేదు స్వభావాన్ని కలిగి ఉంటాయో మీ జీవితంలో కూడా కష్టాలు అనేవి అలా వస్తాయి అన్నమాట. తరువాత చిక్కుడుకాయలు, ఈ చిక్కుడుకాయలను కూడా ఈరోజు వండొద్దు, తినొద్దు. మీ జీవితంలో చిక్కులు అనేవి వచ్చి పడుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఈ చిక్కుడుకాయలు కానివ్వండి లేదా బీన్స్ కానివ్వండి, ఇలా చిక్కుళ్లకు సంబంధించినటువంటివి ఏవి కూడా ఈ గురు పౌర్ణమి రోజున మీరు వండొద్దు, తినొద్దు. కాదు కూడదని వండినా తిన్నా కూడా సమస్యలకు పరిష్కారాలు అనేవి కూడా లేనటువంటి సమస్యలు అనేవి చిక్కుముడుల్లాగా మన జీవితాన్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయన్నమాట. కాబట్టి ఈ కూరల విషయంలో జాగ్రత్త అనేది అంత అవసరము. ఇంకా వీటితో పాటుగా క్యాబేజీ, క్యాలీఫ్లవరు ఇవేంటంటే మనకు చాలా ఘాటుగా ఉంటాయి. నాన్ వెజ్ రుచిని పోలి ఉంటాయన్నమాట. ఇవి తినటం వలన కూడా కొన్ని మొండి సమస్యలు అనేవి మనల్ని పట్టి పీడిస్తూ ఉంటాయి. ముఖ్యంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, థైరాయిడ్లు కానివ్వండి లేదా కొన్ని రకాల షుగరు, ఇలాంటి అనారోగ్య సమస్యలు ఉన్న వారికి ఈ క్యాలీఫ్లవరు, క్యాబేజీ తినకూడదు. మిగిలిన వారు కూడా ఈరోజు తినకూడదు. అలాగే ఉల్లిపాయలు, ఈ ఉల్లిపాయలను కూడా ఈరోజు కూరల్లో మీరు వేసుకోవద్దు. ఈ ఉల్లిపాయ అనేది కూడా ఇవి తామసిక ఆహారం కాబట్టి వీటిని కూరల్లో వండొద్దు. తరువాత అల్లము, వెల్లుల్లి పేస్టు ఇలాంటి వాటిని కూడా ఈరోజు పొరపాటును కూడా వంటల్లో వేయొద్దు. వీటితో పాటుగా మష్రూమ్స్ అన్నమాట, అంటే పుట్టగొడుగులు. ఇవి శాకాహారమే అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ఈ మష్రూమ్స్ అనేవి పుట్టల మీద మొలుస్తూ ఉంటాయి కాబట్టి ఈ పుట్టగొడుగులను కూడా ఈరోజు వండినా తిన్నా కూడా చాలా ప్రమాదకరము. తరువాత ఇవి పచ్చళ్ళు, అంటే నాన్ వెజ్, రొయ్యల పచ్చడి లేకపోతే రొయ్యల కూర, చికెను, మటను, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, దమ్ బిర్యానీ ఇలాంటివి ఏవి కూడా నాన్ వెజ్ అనే వాటిని ఈరోజు వండొద్దు, తినొద్దు. పచ్చళ్ళు, మసాలాలు ఇవి కూడా ఈ రోజున తినకూడదనమాట. ఇలాంటివి చాలామంది బయట రెస్టారెంట్స్లో తింటాము, హోటల్స్లో తింటాము, లేదా కేకుల రూపంలో కూడా మనకు నాన్ వెజ్ అంటే గుడ్డు అనేది కలుస్తూ ఉంటుంది అనమాట. అలా కోడిగుడ్డు కూడా మనకు నాన్ వెజ్జే కాబట్టి ఈ రోజున కోడిగుడ్డును కూడా ఉడకబెట్టుకొని తినటం కానీ లేదా ఇలాంటి బేకరీ ఫుడ్స్ తినటం కానీ లేదా బండ్ల మీద తినటం కానీ ఇలాంటి పొరపాట్లు అనేవి ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదనమాట. వీటితో పాటుగా ఫ్రైలు, వేపుళ్ళు ఇలాంటివి కూడా ఈరోజు తినకూడదు. ఈ రోజున మంచి సాత్విక ఆహారము అంటే పాలను, పండ్లను లేదా మనకు మొలకలను కానివ్వండి, పండ్ల రసాలను కానివ్వండి, వెజిటేబుల్ జ్యూసులు కానివ్వండి, ఇలాంటి ఆరోగ్యకరమైన ఆహారం తినండి. అలాగే పాలను తాగండి. ఈ రోజున చంద్రోదయం కలిగిన తర్వాత అంటే చంద్రుడు వచ్చిన తర్వాత ఒక గ్లాసుడు పాలు తీసుకొని అందులో కొంచెం బెల్లం ముక్క, కాస్తంత అటుకులు వేసుకొని చంద్రుడి కిరణాలు తాకేలాగా 2 నిమిషాలు ఆ పాల గ్లాసును చంద్రుడి ఎదురుగా పెట్టేసేసి ఆ పాలను ఇంట్లో వాళ్ళందరూ కూడా ప్రసాదంగా స్వీకరించి తాగితే చాలా చాలా మంచిదనమాట. మీ యొక్క ఆయుష్ పెరుగుతుంది, అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. అలాగే చంద్రుడి ఎదురుగా నుంచొని నమస్కారం చేసుకొని మీ యొక్క కోరిక ఏదైనా ఉంటే చెప్పుకోండి. అలా చెప్పుకోవటం వలన ఆ యొక్క కోరిక అనేది 100కు 1000% తీరుతుంది. అలా మనం చెప్పినటువంటి ఈ కూరగాయలు తప్ప ఇక మీరు మిగిలినవన్నీ కూడా తినొచ్చు అనమాట. అంటే ఇలా పాలు, పండ్లు, సాత్విక ఆహారము, మొలకలు ఇలాంటివి, చిరుధాన్యాలు, అలాగే మనకి అరికెలు, సామెలు ఇలాంటివి, రాగి జావ ఇలాంటివి తీసుకోండి. మీకు ఆరోగ్యం సహకరిస్తే ఈ రోజున ఉపవాసం ఉంటే ఇంకా చాలా మంచిది. ఎందుకంటే లంకనం పరమ ఔషధం అంటారు కాబట్టి. అలాగే ఈ రోజున ఏదన్నా తాకట్టులో ఉన్న బంగారం విడిపించుకోవాలన్నా, ఒక సొంతిల్లు కట్టుకోవాలన్నా కుదరట్లేదు, లేదా మేము ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం, మాకు అప్పుల సమస్యలు ఉన్నాయి అనుకున్న వాళ్ళు రూపాయి బిళ్ళతో రహస్యంగా ఈ పరిహారం
పరిహారం చేసుకోండి. చక్కగా చంద్రుడు వచ్చిన తర్వాత ఆ పండు వెన్నెల్లో నుంచొని రూపాయి బిళ్ళను ఆడవారైతే ఎడమ చేత్తో, మగవారైతే కుడి చేత్తో పట్టుకొని మాకున్నటువంటి అప్పుల సమస్యలు తీరిపోయి మేము బాగా సంపాదించుకోవాలి, మేము సొంతిల్లు కట్టుకోవాలని చెప్పి దండం పెట్టుకొని చక్కగా ఆ రూపాయి బిళ్ళని చంద్రుడి కిరణాలు తాకేలాగా బయట గోడ మీద కానీ, అరుగు మీద కానీ, డాబా పైన కానీ పెట్టేసేసి ఆ రాత్రంతా కూడా అలాగే వదిలేసేసి మరుసటి రోజు ఉదయాన్నే లేచి ఆ రూపాయి బిళ్ళను తీసుకొచ్చుకొని మీ బీరువాలో డబ్బు పెట్టే ప్లేస్లో పెట్టుకోండి. కడగొద్దు, తొడవద్దు. రాత్రంతా చంద్రుడి యొక్క శక్తిని ఆ రూపాయి ఏంటంటే అయస్కాంతంలాగా గ్రహించిద్ది కాబట్టి ఆ రూపాయి ఏంటంటే పవిత్రంగా, శక్తివంతంగా మారుతుంది. దాన్ని మీ యొక్క పర్సులో కానీ లేదా బీరువాలో కానీ పెట్టుకోవటం వలన అది ధనాన్ని విపరీతంగా ఆకర్షించి మీకు డబ్బు అనేది 4 దిక్కుల నుంచి కూడా దూసుకు వస్తుందన్నమాట. అంత శక్తివంతంగా ఈ రూపాయి బిళ్ళ పరిహారం అనేది పనిచేసిద్ది. కాబట్టి చక్కగా మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు తొలగిపోవటానికి ఈ రూపాయి బిళ్ళ పరిహారం అనేది చేసుకోండి. అర్థమైంది కదండి ఈ గురు పౌర్ణమి అంటే అసలు ఏంటి? ఈ గురు పౌర్ణమి రోజున చేయాల్సిన పనులు, చేయకూడని పనులు అంటే స్నానం చేసే నీటిలో ఏం వేసుకొని చేయాలి, ఏ రంగు వస్త్రాలు ధరించాలి, గురు పౌర్ణమి రోజున గురువుల్ని ఎలా పూజించాలి, పూజ ఎలా చేయాలి, అలాగే వండకూడని కూరలేంటి, ఏ నైవేద్యాలను సమర్పించాలి, ఏ ప్రసాదాలను చేసుకోవాలి, ఇలాంటి ప్రతి విషయం కూడా మన వీడియోలో ఉన్నాయి కదా. అర్థం కాకపోతే ఇంకొకసారి వినే ప్రయత్నం అనేది చేయండి. అలాగే వీడియో అనేది మరికొంతమంది మిత్రులకు రీచ్ అవ్వటం కోసం మర్చిపోకుండా వీడియోకి దయచేసి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన వీడియో మీలాంటి నలుగురు మిత్రులకు చేరి వారు ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పించినటువంటి వారవుతారు. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి, లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది, అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ చేయొచ్చు. మీకు తెలిసిన బంధుమిత్రులు కానీ, ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుందన్నమాట. అలాగే మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే ఇలాంటి మంచి వీడియోస్ మీ ముందుకు తేవటానికి సపోర్ట్గా ఉంటుందన్నమాట. కామెంట్లో వచ్చేటప్పటికి రేపు గురు పౌర్ణమి కాబట్టి ఓం శ్రీ గురుదేవాయ నమః అనే మంత్రాన్ని మీరు కామెంట్ చేయటం వలన మీ జాతకంలో గురుబలం అనేది బాగా పెరిగి మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ నమస్కారం.